శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మే 26, 2026 సంవత్సరం. జిట్టు కృష్ణమూర్తి గారు రాసిన ఓన్లీ రివల్యూషన్ అనే పుస్తకాన్ని లక్ష్మి గారు మనకి చదువుతూ వివరిస్తారు. మాయకత్వము, విశాలత్వము ఇవి మెడిటేషన్ వికసించడానికి అవసరం. స్పేస్ అన్నది లేకపోతే ఇన్నోసెన్సీ ఉండదు. ఇన్నోసెన్సీ అంటే అపరిపక్వత కాదు. మీరు పరిపక్వంగా ఉండొచ్చు భౌతికంగా, కానీ మీ లోపల ఉన్న విశాలమైన స్పేస్ అది ప్రేమతో వస్తుంది. మనస్సు స్వేచ్ఛగా లేకపోతే అది సంభవం కాదు. మనస్సు ఎన్నో రకాలైనటువంటి అనుభవాల జ్ఞాపకాల నుంచి స్వేచ్ఛ పొందితే గాని అది సంభవం కాదు. ఆ అనుభవాలు ఏం చేసినాయి, మనకి ఇన్నోసెన్సీని అడ్డేస్తున్నాయి రాకుండా. మనస్సుని నిరంతరాయమైనటువంటి ఈ సంతోషము అనుభవాలు లోంచి ఫ్రీ చేయడమే ధ్యానం. అంటే మనస్సుని అనుభవాలలోంచి ఎన్నో రకాలైనటువంటి నిరంతరాయమైనటువంటి అనుభవాల యొక్క జ్ఞాపకాల నుంచి ఫ్రీ చేయడమే ధ్యానం. ఎలాగైతే సూర్యుడు అక్కడ అస్తమిస్తున్నటువంటి ఆ సూర్యుడు ఒక విచిత్రమైన నిశ్చల స్థితిని ఇస్తున్నాడు. అలాగే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, ఏంటంటే మీ కోసం అంతా కూడా అంతమైపోతుంది. అంటే అక్కడ బస్సు, ట్యాక్సీ, హార్సు ఇవన్నీ వెళ్తున్నా కానీ ఆ రోజు అంతమైపోతుంది. ఇలాంటి ఒక వేరుతనం, ఎలూఫ్నెస్ అనేది మన మొత్తం జగత్తులోకి ప్రవేశించుతుంది. మీరు కూడా ఇది ఫీల్ అయి ఉంటారు. ఇది తరచుగా అనుకోకుండా వస్తుంది. విచిత్రమైన ఒక నిశ్చలత్వం, శాంతి ఎక్కడి నుంచో అంటే హెవెన్స్ నుంచి కురిపించబడుతున్నట్టుగా, భూమి అంతటిని కవర్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది ఒక ఆశీర్వచనం. సాయంత్రం యొక్క సౌందర్యం అది అనంతంగా అయిపోయింది. వానల తర్వాత ప్రకాశిస్తున్న ఆ రోడ్డు, అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ఆ కార్లు, ఎంటీగా ఉన్న పార్కు, దానిలో భాగాలే ఆ జంట నవ్వుకోవడం. ఎవరైతే అక్కడి నుంచి పాస్ అయ్యారో వాళ్ళు ఈ సాయంత్రం యొక్క శాంతిని ఏమీ భంగపరచలేదు. అవి ఆ చెట్లు బ్లాక్ గా ఉన్నాయి. అంటే రాత్రి అయిపోయింది, వాటికి ఉన్నటువంటి సున్నితమైనటువంటి కొమ్మలతో స్ప్రింగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. అది ఇప్పుడే రాబోతోంది, త్వరితపడుతూ వాటిని కలవడానికి. అక్కడ కొత్త గడ్డి వచ్చింది ఆల్రెడీ. పళ్ళ చెట్లన్నీ పువ్వులతో ఉన్నాయి. నెమ్మదిగా కంట్రీ సైడ్ అనేది లైవ్లీగా అయిపోతుంది. ఈ కొండ చివరి నుంచి ఎన్నో డూములతో ఉన్న ఆ సిటీని
ఒకదానికంటే ఎత్తుగా ఉన్నటువంటి డూములతో ఉన్న ఆ పట్టణాన్ని చూడొచ్చు. అక్కడ ఫ్లాట్ గా ఉన్న టాప్స్ మీరు చూస్తారు, పైన్ ట్రీస్ వి. ఆ సాయంత్రపు కాంతి మేఘాల మీద ఉంది. ఈ భూమి ఆకాశాలు కలిసే హొరైజన్ ఈ మేఘాలతో నిండిపోయింది. ఒక వరుస తర్వాత ఒక వరుస మేఘాలతో, అదేమో నీ ఆ కొండల మీద పైల్స్ లాగా చాలా ఫెంటాస్టిక్, అంటే అద్భుతమైన ఆకారాలలో, క్యాజిల్స్ లోని మ్యాన్ హ్యాడ్ నెవర్ బిల్డ్, మనిషి ఎప్పుడు తయారు చేయనటువంటి ఆకాశ హర్మ్యాలు ఉంది. అక్కడ లోతైనటువంటి అంటే ఛాజన్స్ అంటే వ్యాలీస్ ఉన్నాయి, పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి శిఖరాగ్రాలు ఉన్నాయి. ఈ మేఘాలని ఒక డార్క్ రెడ్ కాంతితోటి కొన్ని ఎలా కనిపిస్తున్నాయంటే వాటికి నిప్పు అంటుకున్నట్టు. సూర్యుడి వల్ల కాదు, వాటిలో అవే. ఈ మేఘాలు స్పేస్ ఇవ్వలేదు, అవి స్పేస్ లో ఉన్నాయి. అవి ఒక ఇటర్నిటీ శాశ్వతత్వం నుంచి మరొక దానికి అవి అనంతంగా వ్యాపించున్నాయి. ఒక నల్లటి పక్షి పాడుతోంది బుష్లో, అంటే పొదల్లో, దగ్గరగా ఉన్న పొదల్లో అది చక్కగా పాడుతూ ఉంటే శాశ్వతమైన ఆశీర్వచనంలా ఉంది. అక్కడ 3 లేదా 4 కూర్చున్నారు. వాళ్ళ భార్యల్ని కూడా తీసుకొచ్చారు. మేమందరం నేల మీద కూర్చున్నాం. ఈ పొజిషన్ లో విండోలన్నీ కూడా, కిటికీలు చాలా ఎత్తుగా, గార్డెన్ కనబడదు అనమాట. దానికి ఉన్న ఆపోజిట్ గా ఉన్న గోడ కానీ అది కనబడదు. వాళ్ళందరూ ఉద్యోగస్తులే. ఒక ఆయన ఏమన్నారు, నేను సైంటిస్ట్ నేను. ఇంకొక ఆయన మ్యాథమెటిషియన్ అన్నాడు. ఇంకొక ఆయన ఇంజనీర్. వాళ్ళు స్పెషలిస్టులు. వాళ్ళ యొక్క హద్దులు దాటి వాళ్ళు ఓవర్ఫ్లో అవ్వట్లేదు. ఎలా అయితే నది భారీ వర్షాల తర్వాత అవుతుందో అలా కాకుండా అక్కడ ఆ ఓవర్ఫ్లోయింగ్ అనేది భూమి అంతటిని సంపన్నం చేస్తుంది. ఇంజనీర్ అడిగే, మీరు తరచుగా ఈ ఉపన్యాసాల్లో స్పేస్ కోసం మాట్లాడతారు. మా అందరికీ ఉత్సాహం ఉన్నది ఏంటంటే, మీరు దాని అర్థం ఏమిటి? బ్రిడ్జ్ 2 ఒడ్డులని కవర్ చేస్తుంది. ఒడ్డుల మధ్యలో ఉన్న స్పేస్, లేకపోతే 2 కొండల మధ్య స్పేస్ ఒక డ్యామ్ వల్ల, అది నీటితో నిండిపోయిన దాని వల్ల తయారవుతుంది. మనలో కూడా స్పేస్ ఉంది, మన మధ్యలో కూడా. అలాగే వ్యాపిస్తున్న జగత్తు ఉంది. నాకు మీకు మధ్యలో స్పేస్ ఉంది. ఇదేనా మీ అర్థం? ఇంకొకరు బలపరిచారు ఆ ప్రశ్న. వాళ్ళు బహుశా దీనికోసం ఇంతకు ముందే మాట్లాడుతూ ఉంటారు చాలా సార్లు. ఒక ఆయన ఏమన్నాడంటే, నేను వేరే రకంగా దీన్ని పెడుతున్నాను, చాలా సైంటిఫిక్ పదాలు, కానీ కొద్దో గొప్ప అదే అర్థం. స్పేస్ అన్నది మన చుట్టూ ఉండి మనని విడదీస్తూ ఉంది. అనంతమైన స్పేస్ ఉంది. మనిషికి మధ్యలో స్పేస్ ఉంది. అందులోనే దుఃఖం అంతా పెరుగుతూ ఉంటుంది. అది పరిమితమైంది. ఈ డివిజన్, స్పేస్ ని ఇలా విడగొట్టడం మీకు మీ యొక్క ఊహాత్మక చిత్రానికి మధ్యలో స్పేస్ ఉంది.
మీకోసం మీరు ఉన్నారు, మీరు తెలుసుకుంటున్నారు. బిట్వీన్ మీకు మీ భార్యకి మధ్యలో స్పేస్ ఉంది, డివిజన్ ఉంది. మీరు ఇప్పుడు ఉన్నదానికి మీ ఆదర్శానికి మధ్యలో, మీరు ఏం అవ్వాలి అన్నదానికి మధ్యలో, అలాగే కొండకి కొండకి మధ్యలో ఉంది. అక్కడ ఆ స్పేస్ యొక్క సౌందర్యం హద్దులు లేకుండా, టైం అని లైన్ అని హద్దులు లేకుండా ఉంది. ఆలోచనకి ఆలోచనకి మధ్యలో స్పేస్ ఉందా? జ్ఞాపకాలకి మధ్యలో స్పేస్ ఉందా? పనుల మధ్యలో స్పేస్ ఉందా? థాట్ అండ్ థాట్, రీజన్ కి మధ్యలో స్పేస్ ఉందా? హెల్త్ కి, ఆరోగ్యానికి, అనారోగ్యానికి మధ్యలో కాజ్ బికమింగ్ ద ఎఫెక్ట్. కాజే ఎఫెక్ట్ అయిపోతుంది, ఎఫెక్ట్ అది కాజ్ అవుతుంది. ఒకవేళ మనం ఇద్దరి మధ్య బ్రేక్ ఉంటే, బిట్వీన్ థాట్ అండ్ థాట్, ఆలోచనకి ఆలోచనకి మధ్యలో అది ఎప్పుడు థాట్ అన్నది ఎప్పుడు, ఒకవేళ థాట్కి మధ్యలో కానీ బ్రేక్ అన్నది ఉంటే, థాట్ ఎప్పుడు కొత్తగా ఉంటుంది. అక్కడ బ్రేక్ లేకపోవడం బట్టి, స్పేస్ లేకపోవడం బట్టి ఆలోచన అంతా పాతదే. మీరు ఆలోచన యొక్క కొనసాగింపుని మీరు జాగరూకంగా చూసి ఉండాలి. అది వచ్చాక వారం తర్వాత దాన్ని చూడొచ్చు. అది ఓల్డ్ బౌండరీస్ లో అప్పటి నుంచో పనిచేస్తుంది. అదే విధంగా మన చైతన్యం అంతా కాన్షియస్ గా అన్కాన్షియస్ గా ఉన్నది. అది ఒక దురదృష్టకరమైన పదం మనం ఉపయోగించే వాటిలో. అది పరిమితానికి లోపలే నేరో స్పేస్ అన్నది, సాంప్రదాయం అన్న స్పేస్, కల్చర్, కష్టము, ఇవన్నీ. అలాగే జ్ఞాపకం. టెక్నాలజీ అన్నది మిమ్మల్ని మూన్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు. అక్కడ మీరు వ్యాలీ మీద ఒక కర్వింగ్ బ్రిడ్జిని తయారు చేయొచ్చు. లేకపోతే కొన్ని పాతవి పరిమితమైన స్పేస్, సొసైటీ అనే స్పేస్ లోకి తేవచ్చు. అది మళ్ళీ డిసార్డర్ ఉంటుంది. అలాగే విత్ ఇన్ ద లిమిటెడ్ స్పేస్ ఆఫ్ సొసైటీ యొక్క పరిమిత స్పేస్ లో అది కూడా మళ్ళీ డిసార్డర్ని కూర్చోబెడుతుంది. స్పేస్ అన్నది 4 గోడలకి ఆవలే కాకుండా రూమ్ లో కూడా ఉంది. విత్ ఇన్ ద రూమ్ విచ్ ద రూమ్ మేక్స్, అందులో స్పేస్ ఉంది. అన్నిటినీ కవర్ చేస్తూ స్పేస్ ఉంది. స్పియర్, అదే అబ్జర్వర్. అబ్జర్వర్ ఏమో తన చుట్టూరా అబ్జర్వర్డ్ ని సృష్టిస్తున్నాడు. ఆ అబ్జర్వర్డ్ తన చుట్టూ ఒక స్పియర్ తయారు చేసుకుంటున్నాడు. అబ్జర్వర్ ఎప్పుడైతే నక్షత్రాలని సాయంత్రం వచ్చిన వాటిని చూస్తాడో, ఆ స్పేస్ అనేది పరిమితమైంది. ఆయన ఒక టెలిస్కోప్ ద్వారా he may be able through a telescope వేల కొలది లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నది చూస్తున్నాడు. కానీ స్పేస్ ని తయారు చేసేవాడు ఆయనే. అందువలన అది పరిమితమైనది. ఈ కొలత అబ్జర్వర్కి అదే స్పేస్. టైం అన్నది ఆ స్పేస్ ని కవర్ చేస్తున్నానికి ఉంది.
కేవలంగా భౌతికమైన స్పేసే కాదు, సైకలాజికల్ డైమెన్షన్. అది ఎందులో పనిచేస్తుందో, ఏ డైమెన్షన్ లో ఆ డైమెన్షన్ కూడా అది థాట్ అనేది కవర్ చేసేస్తుంది. నిన్న అని, నిన్న, ఈ రోజు, రేపు అంటూ అబ్జర్వర్ లేనంతసేపు స్పేస్ నేరో యాట ప్రిజన్ లా ఉంటుంది. అందులో స్వేచ్ఛ అన్నది లేదు. కానీ ఇక్కడ మనం ప్రశ్నిస్తున్నది ఏంటంటే, మీరు స్పేస్ని ఇవ్వదలుచుకుంటే అబ్జర్వర్ లేకుండా ఇవ్వగలరా అంటే ఏం తెలుస్తుంది? అది అసంభవం. లేదా మీ యొక్క ఊహలో మీరు సృష్టించుకున్నది. స్వేచ్ఛ అనేది జైలు లోపల లేదు. అది ఎంత సుఖకరంగా ఉన్నా, ఎంత అలంకరించబడినా, అది ప్రిజన్ లోపల లేదు. ప్రిజన్ ఎంత ఆనందంగా సుఖకరంగా ఉన్నా, దాన్ని ఎంత డెకరేట్ చేసినా ఫ్రీడమ్ అన్నది అక్కడ లేదు. ఒక వ్యక్తికి ఒక డైలాగ్ వచ్చింది అనుకోండి ఫ్రీడమ్ మీద, అది జ్ఞాపకం యొక్క హద్దుల్లో ఉండదు. జ్ఞానము, అనుభవము వాటి హద్దుల్లో ఉండదు. ఫ్రీడమ్ అన్న దాన్ని, ఫ్రీడమ్ ఏమిటి కోరుతుందంటే, ఈ ప్రిజన్ నుంచి బయటకు వచ్చింది, ప్రిజన్ వాల్స్ నుంచి. మీరు అప్పుడు పరిమితమైన డిసార్డర్ని ఎంజాయ్ చేసినా బయటకు వచ్చింది. ఆ పరిమితమైనటువంటి మానసత్వం యూ మే ఎంజాయ్ ద లిమిటెడ్ డిసార్డర్, లిమిటెడ్ స్లేవరీ. అప్పుడు మీరు అనుభవించేది పరిమితమైన క్రమం రాహిత్యం, బానిసత్వము, బౌండరీ లోపల ఉన్న శ్రమ. ఫ్రీడమ్ అన్నది సాపేక్షమైనది కాదు. ఫ్రీడమ్ ఉండడమో ఉండకపోవడమో ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఆ నేరోని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది పరిమితమైన జీవితం, దానికి ఉన్న సంఘర్షణలు, దుఃఖాలు, బాధలతో కేవలంగా కొంచెం చేంజ్ తీసుకురావడం ఇక్కడ అక్కడ. అంటే మియర్లీ బ్రింగింగ్ అబౌట్ ఏ లిటిల్ చేంజ్ హియర్ అండ్ దే. అదేమి మార్పుని పెద్దగా తేట్లేదు ఇక్కడ అక్కడ ఎక్కడ. స్వేచ్ఛ అన్నది అనంతమైన స్పేస్. స్పేస్ అన్నది లేనప్పుడు దుఃఖం, హింస ఉంటుంది. ఇదేంటంటే ఎంత చూడలేదు. ఇదేంటే తెలియదు. మాంసాహారులను ప్రెడేటర్స్ అంటారా? ఓకే, అంటే ప్రెడేటర్స్ అంటే ఎవరినైనా చంపడం. ప్రెడేటర్స్, సింహం ఏమో ప్రెడేటర్. అదే అంటే ఒక యానిమల్ ని చంపి తినేటువంటి దాన్ని ప్రెడేటర్స్ అంటారు. అవి అవి సింబాలిక్ గా మనుషులకు కూడా అప్లై అవుతుంది. when there is a lack of space, there is violence. స్పేస్ లేనప్పుడు వైలెన్స్ ఉంటుంది. అలాగే ఈ మాంసాహారులాగే బర్డ్ హూ క్లెయిమ్స్ ఈ స్పేస్, పక్షికి కూడా స్పేస్ కావాలి. దానికి ఒక టెరిటరీ, అందులో అది ఫైట్ చేస్తుంది, దానికోసం అది ఫైట్ చేస్తూ ఉంటుంది. ఈ హింస అన్నది సాపేక్షంగా ఉండొచ్చు. అండర్ ద లా అండ్ ద పోలీస్మెన్ జస్ట్ as ద లిమిటెడ్ స్పేస్, ద ప్రిడేటర్స్ అండ్ ద బర్డ్స్ డిమాండ్. అంటే పోలీస్మెన్ కి లాగే లిమిటెడ్ స్పేస్ అవసరమైనట్టుగా ఈ మాంసాహారులు, పక్షులు అన్నిటికీ కావాలి. దానివల్ల దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తారు. అది పరిమితమైనటువంటి వైలెన్స్.
లిమిటెడ్ స్పేస్ కారణంగా మనిషికి అగ్రెషన్ అన్నది ఉంటుంది. మీరేం చెప్తున్నారు? మనిషి సంఘర్షణలో తన లోపల విత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ప్రపంచంతో సంఘర్షణలో ఉంటున్నాడు. ఎంతకాలం అయితే ఆయన ఈ స్పియర్ తను ఏర్పరచుకున్న స్పియర్ లో ఉంటే. అవును, అందుకనే మనం సెంట్రల్ ఇష్యూ ఆఫ్ ఫ్రీడమ్ అన్న స్వేచ్ఛ అన్న విషయానికి వచ్చాం. ఈ సంకుచితమైన ఈ కల్చర్ సొసైటీలో అక్కడ ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ అన్నది లేకపోవడం వల్ల మనకి క్రమత లేకపోయింది, డిసార్డర్ ఉంది. ఈ డిసార్డర్ లో జీవించడం మనిషి ఏంటి? ఫ్రీడమ్ ని అన్వేషిస్తున్నది. ఐడియాలజీస్ ని, ఆదర్శాలలో, సిద్ధాంతాలలో దాన్ని ఆయన భగవంతుడని పేరు పెడతాడు. ఈ ఎస్కేప్ అనేది ఫ్రీడమ్ కాదు, అది ప్రిజన్ ముందున్న స్థలం. అది మనిషిని సెపరేట్ చేస్తుంది. ఆలోచన ఈ కండిషనింగ్ ని ఏదైతే తెచ్చిందో అంతం అవ్వగలదా? బ్రేక్ అయిపోతుందా? దాని స్ట్రక్చర్ ని బ్రేక్ చేసుకోగలదా? దానికి అది అతీతంగా ఎబవ్గా వెళ్ళగలదా? అది అలా చెయ్యలేదు తప్పనిసరిగా. అదే ఫస్ట్ ఫ్యాక్టర్ చూడ్డానికి. ఇంటెలెక్ట్ అనేది అది బ్రిడ్జ్ ని తయారు చేయలేదు. దానికి ఫ్రీడమ్ కి మధ్యలో ఆలోచన, మెమొరీలోంచి వచ్చిన రెస్పాన్స్, అనుభవం, జ్ఞానం అది ఎప్పుడు పాతదే. ఇంటెలెక్ట్ లాగా ఓల్డ్ ఎప్పుడు కూడా కొత్తదానికి బ్రిడ్జిని తయారు చేయలేదు. ఆలోచనే అబ్జర్వర్. అతనికి ఉన్న అన్ని రకాల ప్రిజుడిషన్తో, భయాలతో, ఆతురతలతో ఈ రకమైన ఆలోచన నిర్మించిన ఊహాత్మక చిత్రం ఆయన ఒంటరిగా ఉండడం వల్ల అది ఒక స్పియర్ ని తయారు చేస్తుంది తన చుట్టూ. అందుకనే అక్కడ ఒక దూరం ఉంటుంది అబ్జర్వర్కి, అబ్జర్వుడికి. అబ్జర్వర్ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ డిస్టెన్స్ ని ప్రిజర్వ్ చేస్తూ ఒక సంబంధాన్ని తేవడానికి. అందుకే అక్కడ సంఘర్షణ, హింస ఉంటాయి. ఇందులో ఏది ఊహ లేదు. ఊహించడం అన్నది సత్యాన్ని వినాశనం చేస్తుంది. స్వేచ్ఛ అనేది ఆలోచనకు అతీతంగా ఉంది. ఫ్రీడమ్ అంటే అనంతమైన స్పేస్. అబ్జర్వర్ క్రియేట్ చేసింది కాదు. ఈ ఫ్రీడమ్ దగ్గరికి రావడమే ధ్యానం. కమింగ్ అప్ ఆన్ దిస్ ఫ్రీడమ్ ఈజ్ మెడిటేషన్. సైలెన్స్ అన్నది లేకపోతే స్పేస్ లేదు. సైలెన్స్ అన్నది సమయం వల్ల, ఆలోచన వల్ల ఒక దగ్గర పెట్టలేము. సమయం ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇవ్వదు. ఆర్ట్ ఎప్పుడైతే పదాలతో నిండిపోదో అక్కడ క్రమత అన్నది ఉంటుంది. ఇక్కడితో టాపిక్ అయిపోయింది. కొంచెం హైగానే ఉంటున్నాయి ఈ టాపిక్స్, కానీ మనకి ఆ అవగాహన అవుతున్నాయి కదా. అంటే హై అంటే కేవలంగా ఇంతకు ముందులాగా కాకుండా కొంచెం ఉన్నతంగా ఉన్నాయి. కానీ విషయం అదే. స్పేస్ అనే దాన్ని ఎక్కువగా కృష్ణమూర్తి గారు చెప్తారు. అంటే స్పేస్ ఏమిటని వాళ్ళు అడిగారు, దానికి సమాధానం చెప్తున్నారనమాట. అది స్పేస్ ఏంటంటే ప్రతి పక్షికి కావాలి, దాని టెరిటరీ అని దానికి ఉంటుంది. అలాగే మనిషికి అలాగే అంటే స్పేస్ అన్నది ఉన్నప్పుడే అది సొసైటీలో నేరో కల్చర్ మధ్యలో కూడా అక్కడ అంటే ఇలాంటి వాటిలో అక్కడ ఉండటం లేదు. అంటూ స్పేస్ కోసం మొదటి చెప్పారు. తర్వాత ఫ్రీడమ్ కోసం చెప్పారు దాంట్లోంచి. ఇదేమోని ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు కన్వే స్పేస్, మీ స్పేస్ వితౌట్ ద అబ్జర్వర్
అబ్జర్వర్ లేకుండా మీరు స్పేస్ ని ఇవ్వగలరా అన్నారు. అంటే అది అసంభవం. ఆర్ ఇట్ మైట్ బి ఏ ఫ్యాన్సీ, అది ఊహాత్మకమే. అంటే ఆ స్పేసే అబ్జర్వర్ ని క్రియేట్ చేస్తుంది. ఫ్రీడమ్ అన్నది ప్రిజన్ లో లేదు. అది ఎంత సుఖంగా ఉన్నా, డెకరేటెడ్ గా ఉన్నా ప్రిజను ఆ ప్రిజన్ లో లేదు. ఫ్రీడమ్ అన్నది జ్ఞాపకం యొక్క హద్దుల్లో గాని, జ్ఞానం హద్దుల్లో, అనుభవాల హద్దుల్లో లేదు. ఈ ప్రిజన్ వాల్స్ ని మీరు బయటకి బ్రేక్ చేసి వచ్చినప్పుడే ఫ్రీడమ్ ఉంటుంది. అప్పుడు మీకు కొంచెం యు మే ఎంజాయ్ ద లిమిటెడ్ డిసార్డర్. అక్కడ లిమిటెడ్ డిసార్డర్ ఉండొచ్చు, లిమిటెడ్ స్లేవరీ ఉండొచ్చు. దాని యొక్క బౌండరీస్ లో అక్కడ శ్రమ ఉంటుంది. ఫ్రీడమ్ అన్నది ఎప్పుడు సాపేక్షమైంది కాదు. ఉంటుంది లేదు, ఏదైనా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు, అంతే. ఒకవేళ ఫ్రీడమ్ లేకపోతే ఆ పరిమితమైనటువంటి జీవితాన్ని మనిషి దానికి ఉన్న సంఘర్షణలు, దుఃఖాలు, బాధలతో ఆయన అంగీకరిస్తున్నాడు. ఆయన ఇక్కడ అక్కడ చిన్న చిన్న చేంజ్లతో బతుకుతూ ఉంటాడు. ఫ్రీడమ్ ఎప్పుడు కూడా అనంతమైన స్పేసే ఫ్రీడమ్ అన్నారు. స్పేస్ అనేది లేకపోతే అక్కడ వైలెన్స్ ఉంటుందన్నారు. ఏ విధంగా అయితే ఒక మాంసాహారి ఒక పక్షికి స్పేస్ కావాలో, వైలెన్స్ ఎప్పుడు కూడా సాపేక్షంగా పోలీస్ మ్యాన్ అండర్ ద లా ఉంటుంది. అంటే పక్షులకి, పోలీస్ మ్యాన్ కి, బర్డ్స్ అందరికీ కూడా స్పేస్ కావాలి. వాళ్ళు డిమాండ్ చేస్తారు, దానికే వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అది చాలా పరిమితమైనటువంటి హింస. ఈ పరిమితమైన స్పేస్ అనేది మనిషికి అదే మనిషి మనకి దుండగీడితనాన్ని తీసుకొస్తుంది, అగ్రెషన్. అంటే మీరు మాకేం చెప్తున్నారు, ఎంతకాలం మనిషి జీవించుంటాడో ఆయన తన ఓన్ స్పియర్ లో తను తయారు చేసుకున్న దాంట్లో నిరంతరం సంఘర్షణతో ఉంటాడని చెప్తున్నారు కదా అన్నారు. అవునంటున్నాడు. అందుకనే మనం ఏంటంటే సెంట్రల్ ఇష్యూ ఆఫ్ ఫ్రీడమ్ అన్న దగ్గరకు వచ్చాం. ముఖ్యమైన పాయింట్ ఇక్కడ స్వేచ్ఛ. మనకి కల్చర్, నేరో కల్చర్ లో, సొసైటీ ఏర్పరిచిన నేరో కల్చర్ లో అక్కడ స్వేచ్ఛ లేదు. అక్కడ స్వేచ్ఛ లేని దగ్గర క్రమత ఉండదు, డిసార్డర్ ఉంటుంది. ఈ డిసార్డర్ లో జీవించడం అనేది మనిషికి అప్పుడు భరించలేక ఫ్రీడమ్ అనే దాన్ని ఆదర్శాల్లో వెతుక్కుంటాడు, సిద్ధాంతాల్లో, భగవంతుడనే అతను పిలుస్తున్న దాంట్లో వెతుక్కుంటాడు. అలాగా ఎస్కేప్ అవ్వడం అనేది ఫ్రీడమ్ కాదు. ప్రిజన్, అది కూడా ప్రిజన్ ముందున్న ఖాళీ స్థలం అంతే. అది మనిషిని వేరు చేస్తుంది. ఆలోచన ఏం చేస్తోంది, కండిషనింగ్ అని తెస్తోంది. అది బ్రేక్ అవ్వాలి. ఈ స్ట్రక్చర్ అంతా బ్రేక్ అయినప్పుడు దాని కావలగా అది వెళ్ళగలదా? ఆలోచన దాన్ని అధిగమించి అది వెళ్ళలేదు. అదే మొట్టమొదటి ఫ్యాక్టర్. బుద్ధి అన్నది బ్రిడ్జిని మనిషికిను ఫ్రీడమ్ కి మధ్యలో, సెల్ఫ్ కి ఫ్రీడమ్ కి మధ్యలో ఏర్పరచలేదు. ఆలోచన అన్నది జ్ఞాపకం యొక్క రెస్పాన్స్, అనుభవం యొక్క రెస్పాన్స్, జ్ఞానం యొక్క రెస్పాన్స్. అది ఎప్పుడు పాతదే, ఇంటలెక్ట్ లాగే. పాతది ఎప్పుడు కూడా కొత్తదాన్ని తయారు చేయలేదు. ఆలోచన అబ్జర్వర్ తెస్తోంది, దానికి ఉన్న ప్రిజుడిస్లు, భయాలు, ఆతురతలు అన్నిటితోటి. ఈ ఊహాత్మకంగా ఆలోచన వల్ల వచ్చిన ఇమేజ్ తను ఒంటరిగా ఉండడంతో ఒక స్పియర్ ని తయారు చేస్తుంది తన చుట్టూ. అందుకని అబ్జర్వర్ కిను అబ్జర్వ్డ్ కి మధ్యలో ఒక డిస్టెన్స్ వస్తుంది. అబ్జర్వర్ ప్రయత్నిస్తూ ఉంటాడు ఒక సంబంధాన్ని, ఈ డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తాడు. అందుకే సంఘర్షణ, వైలెన్స్ వస్తున్నాయి అన్నారు. ఇదేది ఫ్యాన్సీ కాదు. ఇమాజినేషన్ ఎప్పుడు సత్యాన్ని వినాశనం చేస్తుంది. స్వేచ్ఛ అన్నది ఆలోచనకు అతీతమైనది. స్వేచ్ఛ అంటే అనంతమైన స్పేస్, అబ్జర్వర్ తయారు చేసిన స్పేస్ కాదు. అటువంటి
ఫ్రీడమ్కి రావడమే ధ్యానం. సైలెన్స్ లేకపోతే స్పేసే లేదు. సైలెన్స్ ని మనం పోగు చేసుకోవడం వల్ల సమయంతో వచ్చేది కాదు, ఆలోచనతోటి. ఆలోచన సమయము ఎప్పుడు మనకి స్వేచ్ఛనివ్వవు. ఆర్డర్ ఎప్పుడు సంభవం అంటే హార్ట్ అన్నది ఎప్పుడైతే పదాలతో నిండిపోదో అప్పుడు మాత్రమే అక్కడ మనకి క్రమత అన్నది ఉంటుంది అన్నారు. ఇది అంటే ఇక్కడ మనం ఆలోచనతో ఉన్న వాటన్నిటితో నిండిపోయినంతసేపు మనకి జీవితంలో సైలెన్సే స్పేస్ అన్నాడు, క్రమత ఉండదు. మన హృదయం ఎప్పుడైతే పదాలతో అంటే మాటలతో నిండిపోలేదో అలాంటి దగ్గరే ఆర్డర్ ఉంటుంది అన్నాడు. అంటే ఎప్పుడు కూడా సమయము ఆలోచన ఎప్పుడు స్వేచ్ఛని తేవంటాయి, అవే స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. ఇమేజినేషన్ వల్ల మనకి ఊహ లేదా అంటే ఫ్యాన్సీ అనేది సత్యాన్ని వినాశనం చేస్తుంది, అంతే కదా. ఊహ అన్నది మళ్ళీ మనసుకు సంబంధించింది. అయితే ఈ స్వేచ్ఛ అన్నది ఆలోచనకు అతీతమే, అది అనంతమైన స్పేస్. అబ్జర్వర్ తయారు చేసింది కాదు, అదే కదా. ఈ ఫ్రీడమ్ని పొందడమే మెడిటేషన్ అన్నాడు. అర్థమవుతుందా? ఎక్కడైతే ఫ్రీడమ్ ఉందో లేదా ఎక్కడైతే స్పేస్ ఉందో అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. ఫిజికల్ స్పేసే కాదు, సైకలాజికల్ డైమెన్షన్ కూడా ఉంది. అది థాట్ అన్నది కవర్ చేస్తుంది. దాన్ని ఏం చేస్తుంది, నిన్న రేపు ఇవాళ అలా విడదీస్తుంది. అది అబ్జర్వర్ ఎంతకాలం, అబ్జర్వర్ని కూడా థాటే తయారు చేస్తుంది. అబ్జర్వర్ ఉన్నంతసేపు ఈ స్పేస్ అన్నది చాలా సంకుచితంగా ఉంటుంది. అంటే ప్రిజన్ ముందున్న ఒక చిన్న ఖాళీ స్థలం లాగా, అక్కడ స్వేచ్ఛ లేదన్నాడు. అబ్జర్వర్ లేకపోతే స్పేస్ అన్నది మనం ఉంటుందా? అది ఊహాత్మకంగానే గాని నిజంగా లేదు. అర్థమైందా? కొంచెంగానేనా? వసంతలత చెప్తావా ఏమైనా, లేదా ఏమైనా డౌట్ అడిగానే? ఏం అంటే చాలా అబ్స్ట్రాక్ట్ గా ఉన్నది బాగాను చెప్పడంలో. ఇవన్నీ అలాగే ఉన్నాయి. స్పేస్ అంటే స్వేచ్ఛ అని నాకు బోధపడింది. ఇది సైకలాజికల్ స్పేస్, ఫిజికల్ గా ఉన్న స్పేస్. రియల్ ఫ్రీడమ్ అనేది ఊహ అన్న దగ్గరే ఫ్రీడమ్ ఉండదు. ఇమాజినేషన్ కి అతీతంగా ఉంటుంది ఫ్రీడమ్. ఆ రేంజ్ లోకి రాదు ఫ్రీడమ్. ఆలోచనతో ఫ్రీడమ్ ని తెలుసుకోలేదు. అంటే ఆలోచన పదాలు ఇవన్నీ పోయినప్పుడే రియల్ ఫ్రీడమ్ ఉంటుంది. అదే 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 మెడిటేషన్ అని చెప్తుంది. అదే మెడిటేషన్ అయితే ఆ ఫ్రీడమ్ పొందడమే మెడిటేషన్. మనం పొందడం అని పదం వాడతాం, అక్కడ పొందేవాడు లేడు. అబ్జర్వర్ ని కూడా ఆలోచన తయారు చేస్తుంది, ఎక్స్పీరియన్స్ అని. అర్థమైందా? అంటే ఇదంతా కూడా కొంచెం లోపల విషయం చూపిస్తున్నారు. అంటే యాక్చువల్ గా థాటే ఇవన్నీ తయారు చేస్తుంది. అంటే మనం ఏంటంటే ఆ కల్చర్ అనేటటువంటి దాంట్లో సంకుచితంగా ఉండని కండిషనింగ్ లో ఉంటాం. దాని నుంచి బయటకు వచ్చినప్పుడే రియల్ ఫ్రీడమ్ ఉంటుంది. సొసైటీ ఏర్పరిచినటువంటి ఆ కల్చర్ అనే కండిషనింగ్ ని బ్రేక్ చేసి బయటకు వచ్చేయాలి. అంటే అలా ఆలోచించడం కాకుండా ఆలోచన స్వేచ్ఛగా ఉంటుంది. అప్పుడు ఆలోచన దాటిపోతుంది. ఆలోచన దానంతరం దాన్ని దాటలేదు. ఆలోచన ఎండ్ అయినప్పుడు ఉండేదే ఫ్రీడమ్.
అంటే కొంచెం అలాగే ఉంది టాపిక్ అంతా, కానీ అది మనకు అర్థం అవుతుంది కదా. అదే కొంచెం అలా. వసంత గారు మీకు అర్థమైందా? వసంత గారు అన్మ్యూట్ చేయడం కష్టంగా అవుతుంది. విన్నాను, అంటే అంత ఇది అవ్వలేదు నాకు. Abstract ఇప్పుడు గా మీ అదే కన్వర్సేషన్ కొంచెం అర్థమైంది. అసలు దీని పేరు టాపిక్ మామూలుగా యూరోప్ 2 అని ఇచ్చారు. యూరోప్ లో చెప్పిన లెక్చర్. వాళ్ళు అడిగిన ప్రశ్న మీరు స్పేస్ కోసం చెప్తుంటారు, మీరు ఇవాళ అది తెలుసుకోవాలని వచ్చాం. ప్రేమతో వాస్ట్ స్పేస్ అనేది వస్తుంది. మైండ్ ఎప్పుడైతే ఎన్నో రకాల అనుభవాల్లోంచి స్వేచ్ఛ దొరుకుతుందో, అంటే అన్నిటికీ ఇక్కడ కూడా మనకి అది కొంచెం లోతుగా చెప్పారు, కానీ మనస్సే అడ్డు ఆ స్వేచ్ఛ రాకుండా. అది ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది. మనిషిలో ఇన్నోసెన్సీని ఈ ఎన్నో అనుభవాలనే మచ్చలతోటి అది కవర్ చేసేస్తుంది. అంటే ఎక్స్పీరియన్స్ యొక్క నిరంతరాయమైనటువంటి ప్రెషర్ లో మనసు ఉంటుంది. అంటే అందులోంచి స్వేచ్ఛను చేయడమే మెడిటేషన్. ఓకే, క్లోజ్ చేయనా? ఇది యూరోప్ 2 అయింది వాళ్ళు.